జై భీమ్. మిత్రులారా, నవభారత నిర్మాత, రాజ్యాంగ ప్రదాత, దళిత గిరిజన బహుజన మైనారిటీ మహిళా ప్రదాత, ఉద్ధరణకర్త, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 20వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు గౌరవ శాసనసభ్యులు కురుగుంట రామకృష్ణ గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సభ ర్యాలీ వెంకటగిరిలో క్రాస్ రోడ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుండి దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, బీసీలు అత్యధిక సంఖ్యలో, కులాలకు రాజకీయాలకు అతీతంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా దళిత బహుజన ఐక్యవేదిక తరపున మేము పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఈ ప్రాంతానికి ఒక మార్గదర్శకం కావాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజనులు, పేదలు అందరికీ కూడా కానీ ఒక నిర్దేశాన్ని ఇచ్చేటటువంటి రాజ్యాంగ నిర్మాతని మనం నిర్మించుకుంటున్నాం. కాబట్టి ఇది మన పండగ వాతావరణం. ఆ రోజు వెంకటగిరి పట్టణం అంతా కూడా పండగలాగా జరిపించాలని, అందుకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడికక్కడ ఉత్సాహ ధ్వనులతో ఈ కార్యక్రమంలో పురవీధులంతా కూడా కానీ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి రావాలని ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, అందరికీ జై భీములు. ముందుగా మనం ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత మనం చేస్తున్న కార్యక్రమానికి అన్ని రకాలుగా మనం చేసే కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పత్రికలకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మన ఐక్య పోరాట దళిత బహుజన ఐక్యవేదిక నుంచి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనం ఎన్నికల ముందు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో చైతన్యమైనటువంటి దళిత బహుజనుల యొక్క అభివృద్ధిని చూడలేనటువంటి వారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజు వెంకటగిరిలో ఉన్నటువంటి 23 సంఘాలని దళిత బహుజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకొని 23 సంఘాలతో దళిత బహుజన ఐక్యవేదికని మనం ఇక్కడ ప్రజా సంఘాలతో కలిపి దళిత బహుజన ఐక్యవేదికని నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం ఈరోజు 98వ రోజు చేరుకుంది. అయితే ఎన్నికల కోడ్ సమయంలో చెలో వెంకటగిరి పిలుపునిచ్చాం. మనం ఎన్నికల కోడ్ ఉన్నందున మనం అంబేద్కర్ వారసులం కాబట్టి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని, ఆ చట్టాలను గౌరవించే వ్యక్తులుగా మనం చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజు వెంకటగిరి నియోజక పరిధిలో ఈ 2 జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్న జనాలు ఒక గాయపడ్డ హృదయాలతో తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఆ రోజు. అయితే మేము రాజ్యాంగ ప్రేమికులుగా, అంబేద్కర్ భావజాల వాదులుగా ఆ ఎన్నికల కోడ్ని మనం ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతోనే మనం ఉద్యమ స్ఫూర్తితో శాంతియుత పద్ధతిలో ఈరోజు 98వ రోజు వరకు కూడా రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మిత్రులారా, అయితే మీరు గమనించగలిగితే ఈ దళిత బహుజన ఐక్య వేదిక ఈ ఉద్యమాల వైపు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నేలమట్టానుకున్న విగ్రహాన్ని ఆకాశవంత ఎత్తులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భవనానికి సంబంధించినటువంటి ఈ స్థలం కూడా కబ్జా గురి కాకుండా ఈ దళిత బహుజనులందరూ ఐక్యంగా నిలబడి దాన్ని మన గౌరవనీయులైనటువంటి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కురుగుంట రామకృష్ణ గారి సహాయ సహకారాలతో మనం దాన్ని కూడా మన దళిత బహుజనుల భవిష్యత్తు కోసం దాన్ని మనం నిర్మాణం చేసుకునే పనిలో కూడా ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, అందులో భాగంగానే మనం 20వ తారీఖు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి
వద్దో రోజైనటువంటి మంగళవారం 20వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఈ 2 జిల్లాల్లో కూడా కనీ విని ఎరుగని రీతిలో అంబేద్కర్ విగ్రహాన్ని వేలాది మంది దళిత బహుజనుల ప్రజా సంఘాల రాజకీయ పార్టీల రాజ్యాంగ ప్రేమికుల అంబేద్కర్ భావజాల వాదుల యొక్క సహాయ సహకారాలతో రేపు 20వ తారీఖు విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం కలిసి. కాబట్టి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అన్ని సంస్థల సంఘాల జనాలందరూ కూడా కథలు వచ్చి ఆ రోజు మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునే రోజు కాబట్టి ప్రతి దళిత బహుజనుడు వచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునే మహోత్సవ వేడుకల్ని జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ వేలాదిగా తరలి వచ్చి దాన్ని జయప్రదం చేస్తారని కూడా ప్రతి ఒక్కరిని జైభీములతో ఆహ్వానిస్తూ కోరుకుంటూ సెలవు మిత్రులారు ప్రతి ఒక్కరు హాజరు కావాల్సింది కోరుతున్నాం. అరే ఇట్రా తొందరగా రా